నమస్కారం అండి. బాచీరావు కుకింగ్ స్కూల్కి వెల్కమ్ అండి. ఈరోజు మన వీడియోలో మునగాకు పకోడీ కర్రీ తయారీ విధానము చాలా వెరైటీగా ఉంటుంది. ఇది వంటకం ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా కూడా, మనకి ఫ్రెండ్స్ వచ్చినా కూడా మనం పెట్టడానికి ఒక వెరైటీ వంటకంలాగా బాగుంటుందండి. మునగాకు అనేది ఆరోగ్యానికి కూడా మంచిది, పోషకాహారమైనటువంటి వంటకం. శనగపిండి కాబట్టి శుభం అంటారు. మంచి ఫంక్షన్స్ కూడా దీన్ని చేసుకోవచ్చు. ఇది మనకి ఈ మునగాకు పకోడీ కర్రీ ఏంటంటే, మునగాకుని మనం ఒక 2 కప్పుల మునగాకు తీసుకోండి. దానికి 2 కప్పుల మునగాకుకి మనకి ఏంటంటే శనగపిండి, 1 కప్పు శనగపిండి, ఆ కప్పు శనగపిండిలో ఒక అరకప్పు బియ్యం పిండి కానీ లేదంటే మొక్కజొన్న పిండి కానీ కలుపుకోండి. దాన్ని కొంచెం దాంట్లో బియ్యం పిండి కానీ మొక్కజొన్న పిండి కానీ ఈ శనగపిండిలో కలిపి దాంట్లోనే జీలకర్ర పొడి, వాము పొడి, తగినంత ఉప్పు, కారం వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోండి. అది బాగా పల్చగా ఉండకూడదు, బాగా గట్టిగా ఉండకుండా మీడియంగా కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఈ ఉంది కదా ఈ మునగాకుని శుభ్రంగా కడిగి సన్నగా తరిగి పెట్టుకోండి. దాంతోపాటుగా ఒక 6 పచ్చిమిరపకాయలు, చిన్న అల్లం ముక్క కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఇవన్నీ కరివేపాకు కూడా సన్నగా తరిగి పెట్టుకోండి. పెట్టిన తర్వాత ఈ పచ్చిమిరపకాయలు, అల్లం, కరివేపాకు ఈ 3 పేస్ట్ చేసి పక్కన పెట్టండి. కరివేపాకు, అల్లం, పేస్ట్ మిక్సీలో పేస్ట్ పక్కన పెట్టండి. ఈ మునగాకుని బాగా కడిగేసి ఆరబెట్టేసిన మునగాకు ఉంటుంది కదా, సన్నగా తరిగింది. ఆ మునగాకుని దీంట్లో కలపండి. పకోడీ పిండిలో కలిపేసి అందులోనే సన్నగా తగినటువంటి ఉల్లిపాయలు కూడా కలపండి. మనం పేస్ట్ చేసుకున్నటువంటి పేస్ట్ ఉంది కదా, అది కూడా కలిపేసి బాగాను దాన్ని స్టవ్ మీద నూనె పెట్టుకొని నూనె బాగా కొంచెం హైలో పెట్టి మరిగిన తర్వాత సిమ్లో పెట్టేయండి. సిమ్లో పెట్టినప్పుడు పకోడీలు ఒక్కొక్క పకోడీ వేసుకొని మాడిపోకుండా ఉండి సిమ్లో పెట్టి ఒక్కొక్క పకోడీని చక్కగా బాగా నూనె కాగిన తర్వాత ఒక్కొక్క పకోడీ వేసి అలాగా మనం ఇలా స్పూన్తో వేసి చేతితో కూడా వేసుకోవచ్చు. చిన్న మూకుడు పెట్టుకోండి. నూనె బాగా పోసుకొని పెట్టుకుంటే బాగా వస్తాయి. పకోడీలన్నీ కూడా తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అప్పుడు బాగా కొంచెం ఒక టిష్యూ పేపర్ మీద కానీ అరిటాకులో కానీ వేసి పెట్టుకోండి. కాగితం మీద పెట్టకండి, ప్లాస్టిక్ కవర్ మీద పెట్టకండి, కంచెంలో అయినా పెట్టుకోండి. అరిటాకుల మీద పెట్టి పకోడీలు అన్నీ పెట్టుకున్న తర్వాత ఆ స్టవ్ మీద మళ్ళీ చిన్న మూకుడు పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసుకుని 4-5 స్పూన్లు, అందులోనే కొద్దిగా మనకి మినప్పప్పు, ఆవాలు, కొద్దిగా కరివేపాకు, కాస్త జీలకర్ర, ఇష్టమైన వాళ్ళు వాము కూడా వేసుకోండి. వెల్లుల్లిపాయ ఇష్టమైతే వెల్లుల్లిపాయ వేసుకోవచ్చు, ఇష్టమైన వాళ్ళు లైట్ ఇంగు వేసుకోండి. వెల్లుల్లి పదులు వేసిన తర్వాత పోపు వేగిన తర్వాత సిమ్లోనే పెట్టి వేయండి. వేగిన తర్వాత అందులోనే మనం ఈ చేసుకున్నటువంటి ఈ పకోడీలు ఉన్నాయి కదండి, అవన్నీ కూడా అందులో వేసేసి గరిటెతోటి బాగా పైకి కిందకి కలిపి 10 నిమిషాలు ఉండిన దింపేసి పైన కొత్తిమీరతో గార్నిష్ చేసినట్లయితే రుచికరమైనటువంటి రెడీ. దీంట్లో కొంతమంది దింపేసిన తర్వాత నిమ్మరసం పిండుకుంటారు. ఆ నిమ్మరసం ఇష్టం లేని వాళ్ళు ఏంటంటే మనకి ధనియాల పౌడర్ ఉంటుందండి, ధనియాల పౌడర్ ఉంటుంది కదా, ధనియాల పౌడర్ని పెరుగులో కలిపి పైన వేసినట్లయితే ఇలా రుచికరంగా తయారవుతుంది. అలా వేసుకోలేనటువంటి వాళ్ళు నిమ్మరసమైనా పిండుకోవచ్చు, కొంచెం చింతపండు పులుసు కూడా వేస్తారు. ఇది ఎవరిష్టం ప్రకారం వాళ్ళు వేసుకుంటారు. ఇందులో పెరుగు అయితేనే బాగుంటుందండి. వేసుకుని కొద్దిగా పెరుగులు ధనియాల పొడి పైన వేసుకుని 5 నిమిషాల నుంచి దింపేసినట్లయితే రుచికరమైనటువంటి మనకి ఆరోగ్యకరమైనటువంటి మనకి ఐరన్ బాగా లభించేటటువంటి మునగాకు పకోడీగా రెడీ అని. ఈ వీడియో ఇచ్చినట్లు ప్లీజ్